హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 57. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మహేష్, అది ఇంట్లో ఏడుస్తూ ఉందని ఒక్క మాట చెప్పు. ఆ మెకానిక్ గాడు తెచ్చే చాలని జీతంతో వాడి ఒంటికి అంటిన గ్రీజ్ దానికి అంటుకుంటుంటే ఓ పూట తింటూ ఓ పూట తినక కష్టాలు పడుతుంది అనే మాట చెప్పి నా మనసుకి ఆనందం కలిగేలా చెయ్యి. ఏంటి, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని ఏడుస్తూ ఉండడానికి దానికేమన్నా మెంటల్ ఉందా నీకు? మళ్ళీ దాని భర్తతో కలిసి ఆనందంగా ఉంది. అబ్బబ్బా, రోజు సినిమాలు, ఔటింగులు, ఇక్కడ కనీసం బయటకు కూడా వెళ్ళేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచం అంటే ఏంటో చూస్తుంది. దానికి నచ్చిన వాడిని చేసుకొని అది హాయిగా ఉంది. కానీ నువ్వేమో దాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటున్నావు. ఆ జానికి వల్ల నేను పరువు పోగొట్టుకున్నా. నన్ను చూస్తేనే భయపడేటోడు ఇప్పుడు నా ముందే నన్ను చూసి నవ్వుతున్నారు. నేను పరువు పోగొట్టుకున్నా, ఇంకా నువ్వు ఆనందాన్ని పోగొట్టుకున్నావు. ఆ జానికి వల్ల మనం ఇలా ఉంటే అది మాత్రం ఆనందంగా ఉంది. దాన్ని మనం వదలకూడదు శ్రావణి. దానంతా చూడాలి. దాన్ని నేను వదులుతాననేసి ఎలా అనుకున్నావు? దాని జీవితాన్ని ఈ చేతులతో నాశనం చేయాలి. చేస్తాను. ఈసారి ఏం చేసినా కూడా మళ్ళీ అది కోలుకోలేకుండా చెయ్యాలి. అది నేనే చెయ్యాలి. అప్పుడే నాకు ఆనందం. నేనేం చెప్తాను? ఎన్ని రోజులు సంతోషంగా ఉంటుందో ఉండనివ్వు. మళ్ళీ ఎప్పటికీ దానికి నవ్వు అనేదే లేకుండా చేస్తాను కదా. అంటే ఆ మాత్రం నవ్వుకోవాలిగా. నాకు మాత్రం అదేం చేస్తుందో తెలియాలి. అవును, నువ్వు రావటం అమ్మవాళ్ళు చూడలేదుగా. మనం చేసేది ఎవరికీ తెలియడానికి వీల్లేదు. నాకు తెలీదా శ్రావణి? అందుకేగా ఈ మిడ్ నైట్ గోడ దూకి వచ్చాను. దాన్ని ఏం చేయాలో నువ్వు చెప్పు. అదేం చేస్తుందో నేను చెప్తాను. మనం చేసేదానికి దాన్ని ప్రేమించిన వాడు వాణ్ణి చేసుకున్న అది ఇద్దరు మళ్ళీ జీవితంలో కలవకూడదు. హర్ష గారు, ఇంత టైం అయినా కూడా ఇంకా రాలేదేంటి అంటూ డోర్ వైపు చూస్తూ ఉంది. ఈరోజు ఇంటర్వ్యూ అనేసి వెళ్ళారు. ఈ పాటికి ఎప్పుడో అయిపోయి ఉంటుంది కదా. ఇంతవరకు రాకపోవడం ఏంటి? నాకు భయంగా ఉంది. అసలే ఆ మహేష్ గాడు ఆయన మీద కోపంగా ఉన్నాడు. తనని ఏమన్నా చేశాడా అని అనుకోగాని జానకికి ఒళ్ళంతా స్వెట్ పడుతూ టెన్షన్ వచ్చేస్తుంటే డోర్ వైపు చూస్తూ నీరసంగా నడుచుకుంటూ వస్తున్న హర్షని చూస్తూ ఆనందంగా బయటకు పరిగెడుతూ వెళ్ళి హర్షని అమాంతం హత్తుకుంటుంది. హర్ష గారు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పొద్దుననగా వెళ్ళి ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఉంటే నేనేమనుకోవాలి? నాకు చెప్పకుండా ఉంటే ఇంట్లో మీకోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారని కూడా తెలీదా అంటూ అడుగుతూ ఉంది, ముక్కులు ఎగపీలుస్తూ. హాహా జాను, మనం బయటే ఉన్నాము. అందరూ మనల్ని చూస్తున్నారు. నాకేం ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ హాయిగా ఉంది. కానీ నీకే అంటూ చెవిలో చిన్నగా అనగానే జానకి చుట్టూ చూస్తూ ఇంటి పక్కన వాళ్ళు నోరు తెరిచి చూస్తుంటే జానకికి సిగ్గుగా అనిపిస్తుంటే సిగ్గుపడుతూ లోపలికి పరిగెడుతుంది. జానకి లోపలికి వెళ్తుంటే హర్ష బ్లెష్ అవుతూ హెడ్ వెనక చిన్నగా రబ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి జాను జాను ఏంటి అలా వచ్చేసావు అంటూ వెనుక నుంచి హక్ చేసుకుంటాడు. ఏంటి అక్కడ బయట అందరి ముందు ఆగకుండా వచ్చి హక్ చేసుకున్నావు, ఇక్కడేమో పట్టుకుంటే ఇలా సిగ్గుపడిపోతున్నావు? హర్ష గారు అంటూ హర్ష చేతి మీద గిల్లేస్తుంది గట్టిగా. ఓచ్, ఏంటి ఇంత గట్టిగా గిచ్చావు? నా చేతులు ఉండాలా పోవాలా? అసలే నీ మెళ్ళో 1, 2 కాదు 3 ముళ్ళేశాను జాను. అందరూ ఏమన్నా 33 ముళ్ళేస్తారా?
ఏంటి పైగా అదేదో నా ఇష్టంతో వేసినట్టు చెప్తావు? వచ్చి బలవంతంగా వేసేసావుగా. నీకు దండమే బాబు. ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉన్నా కూడా తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్తావు. నిన్ను అస్సలు కదిలించకూడదే. హా, చేసినవేగా చెప్తుంటా. నేనేమన్నా కల్పించుకొని చెప్తున్నానా ఏంటి? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు పక్కకు తిరిగి నవ్వేస్తుంది హర్ష కనిపించకుండా జానకి. హా, అవును. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, ఏమైంది హర్ష గారు అంటూ హర్ష డల్గా ఉండడం చూసి, జాబ్ రాలేదా? హర్ష గారు, మీరేం దిగులు పడకండి. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్. ఏమైంది? మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను డిన్నర్ వండుతాను అంటూ వెళ్తుంటే, జాను అంటూ వెళ్తున్న జానకిని 2 చేతుల్లోకి తీసుకొని గిరాగిరా తిప్పుతాడు. హర్ష గారు ఆపండి, నా కళ్ళు తిరుగుతున్నాయి, ఆపండి అంటూ హర్ష మెడ చుట్టూ చేతులు వరమాలలాగా చుట్టేస్తూ అడుగుతుంది కళ్ళు మూసుకొని. జాను అంటూ ఆనందంగా తిప్పుతున్న హర్ష జానకి నాపి జానకి అంటూ స్వీట్గా పిలుస్తాడు. జాను, ఓయ్, నేను ఆపేసి చాలాసేపు అయింది, ఒక్కసారి కళ్ళు తెరువు జాను అంటూ హర్ష అంటే చిన్నగా కళ్ళు తెరిచి, ఏంటిది హర్ష గారు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ హర్ష గుండెల్లో మొహం దాచేస్తుంది. జాను, ఐ లవ్ యూ. నాకేం వినిపించడం లేదు హర్ష గారు, నన్ను కదిలించకండి. హాహా, జాను, నాకు జాబ్ వచ్చింది, మంత్లీ 50K శాలరీ, ఇది కూడా వినిపించలేదా అంటూ జానకి తలను తన తలతో ఢీకొడతాడు. హా, అవునా, నిజమా హర్ష గారు అంటూ మెరిసే కళ్ళతో అడుగుతుంది. జానకి, నీకేం వినిపించలేదన్నావు? జాను, ఇప్పటి వరకు ఐ లవ్ అంటే మాత్రం వినిపించదా జాను అంటూ హైబ్రో రేస్ చేసి అడుగుతుంటే, అంటే అది అంటూ జానకి నవ్వేస్తూ, నాకు అనవసరమైనవి మాత్రం వినిపించవు హర్ష గారు అంటూ ఉంటే, పెద్ద శాడిస్ట్వే నువ్వు. ఇలాంటి రాకాసిదాన్ని ప్రేమించానేంటి? హర్ష, యూ డూ ఎనీ మిస్టేక్ అన్నట్టు ఆలోచిస్తున్నట్టు ఫోర్స్ పెడతాడు. హర్ష గారు, అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? ఓయమ్మో, ఉమెన్ కార్డ్ తీయకే, నేనేదో సరదాగా అన్నాను. చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను జాను, నీకు ఈ విషయం చెప్పాలని చాలా ఆనందంగా వచ్చాను. ఐ లవ్ యూనే జాను, ఒక్కసారి లవ్ యూ టు చెప్పేయచ్చు కదా. ఐ హర్ష గారు, నన్ను ఎత్తుకొనే ఉన్నారు, ఇంక దించేయండి. దించేయాలా అంటూ చేతులు సడన్గా వదిలేస్తాడు. కింద పడుతున్నా అనుకొని కళ్ళు మూసుకున్న జానకి హర్ష గారు అనేలోపు హర్ష కింద పడకుండా పట్టుకొని, ఇలా చేస్తే ఇలానే ఉంటుంది జాను, మనం ఒకేసారి బ్రతికేది లేది, తర్వాత ఒకేసారి బ్రతిములాడేది, తర్వాత అడగడం ఉండదు, అడిగేలా చేయడమే అంటూ ఐవింగ్ చేస్తాడు. అవును, అది నాకు తెలుసుగా, అందుకే అందరి ముందు వచ్చి నా ఇష్టంతో పని లేకుండా తాళి కట్టేశారు. అబ్బా, ఇది మళ్ళీ మొదలెట్టింది అంటూ జానకిని కిందకు వదిలేసి జానకి ఒళ్ళో తలపెట్టి తన వైపు చూస్తూ, ఒసేయ్, ఇంకోసారి ఇదే మాట అన్నావంటే ఎక్కడ అంటే అక్కడేంటి, ఇక్కడ అంటూ జానకి లిప్స్ చూపిస్తూ అక్కడ ముద్దు పెట్టేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ జానకి మూతి బిగించడం చూసి నవ్వుతూ, అది మనతో అలానే ఉంటుంది. ఏంటి, మీరు నా ఊళ్ళో సెటిల్ అయ్యారు? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను డిన్నర్ చేస్తాను. ఇప్పటి వరకు రాకపోయేసరికి నేనేం చెయ్యలేదు. అయినా లేట్ అయితే నాకు మాట చెప్పొచ్చు కదా. నేనెంత టెన్షన్ పడ్డాను. ఇప్పటి వరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారు జాను అంటూ తన పాకెట్లో నుంచి న్యూ మొబైల్ బయటికి తీసి జానకి చేతికిస్తూ, జాను, ఇది నీకోసమే, బాగుందా? నాకు శాలరీ అడ్వాన్స్ ఇచ్చారు, నీకోసం తీసుకున్నా. ఇప్పుడు ఎందుకు హర్ష గారు ఈ ఖర్చులన్నీ? ఏం కాదులే జాను, నువ్వే అన్నావుగా నీకు చెప్పాలని. మరి చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఆ కాలంలో లాగా పావురాలతో కబురు పంపాలా? నీ దగ్గర కూడా మొబైల్ ఉండాలి కదా
అందుకే అన్నమాట. ఏది ఫస్ట్ మనం ఇద్దరం లెట్స్ టేక్ ఆఫ్ సెల్ఫీ అంటూ సెల్ఫీ తీసి వాల్పేపర్గా సేవ్ చేస్తాడు. బాగుంది కదా జాను, నేను నువ్వు నాతో నువ్వు నాకై నువ్వు. జాను ఈరోజు డిన్నర్ ఇంట్లో కాదు, మనం ఇద్దరం బయటకు వెళ్దాం, వెళ్ళి రెడీ అవ్వు అంటూ హర్ష పైకి లేచి వెళ్తుంటే హర్ష గారు ఏంటి జాను అంటూ ఆగి వెనక్కి తిరుగుతాడు. అది కంగ్రాట్స్ హర్ష గారు అంటూ పరుగున గార్డెన్ వైపు పరిగెడుతుంది. ఈడియట్, అడిగింది మాత్రం చెప్పదు అని నవ్వుకుంటాడు. జాను ఇప్పుడు గుడికి అవసరమా చెప్పు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఫస్ట్ రోజు ఆఫీస్కి లేటుగా వెళ్తే బాగోదే. అదేం కుదరదు, ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తూ ఇలానే వెళ్తారా? అయినా 10 minutes అయిపోతుంది. ఇంత టెన్షన్ అయ్యే బదులు మార్నింగ్ త్వరగా లేవచ్చు కదా. నిన్న డిన్నర్కి తీసుకెళ్ళి లేట్ చేశారు. ఏయ్, నాదే మిస్టేక్ అంటావేంటి? నేను క్యాబ్ బుక్ చేస్తానంటే నువ్వే కదా వద్దు నడుస్తూ వెళ్దాం, తిన్నది అరుగుతుంది అంటూ మొత్తం నడిపించావు. నీ వల్లే లేట్ అయింది. ఓకే, నా వల్లే అంటూ గుళ్ళోకి తీసుకెళ్ళి దేవుడా, హర్ష జాబ్కి వెళ్తున్నారు, అంతా మంచి జరిగేటట్టు చూడు స్వామి, ఫస్ట్ జరిగేలా చూడు స్వామి అంటూ దండం పెట్టుకొని హర్షకి బొట్టు పెడుతుంటే జాను ఇలా పెట్టుకుని వెళ్తే బుద్ధు అనుకుంటారేమో. వద్దే బాబు, అలా అనుకుంటే తమరు చేసిన యాక్షన్ ఉంది కదా, మన పెళ్ళి, అది చెప్పండి. అన్నవాళ్ళ నోళ్ళు మూసేసుకుంటారు. ఏంటా చూపు అంటూ నైట్ హర్ష అన్న మాట గుర్తుకొచ్చి, హర్ష గారు ఇది టెంపుల్, పైగా మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, ఈవినింగ్ వచ్చాక చెప్తాను. బాలాజీకి చెప్పాను, వచ్చి నిన్ను తీసుకెళ్తాడు, జాగ్రత్తగా వెళ్ళు, బాయ్ అంటూ హర్ష వెళ్తూ వెనక్కొచ్చి గుడి కాబట్టి ఈ రోజుకి ఇంతే అంటూ తలతో ఢీకొట్టి జాను రెడీగా ఉండు, ఈవినింగ్ మూవీకి వెళ్దాం అంటూ తన సమాధానం కోసం కూడా చూడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. నవ్వుతూ బాయ్ చెప్తున్న జానకి హర్ష వెళ్ళగానే బాలాజీ కోసం వెయిట్ చేస్తూ బాలాజీ రాగానే ఇంటికి వెళ్ళిపోతుంది. నవ్వుతూ బాయ్ చెప్తున్న జానకి ఫేస్ చూసి శ్రావణి మహేష్ మొబైల్ని నేలకేసి గట్టిగా కొడుతుంది. నీ ఆనందాలు చూస్తుంటే నాకు కాలిపోతుంది. నిన్ను చేసుకున్న వాణ్ణి ఏడిపించకపోతే నా పేరు శ్రావణినే కాదు. హాయ్, ఈ పాస్టులో కేవలం మ్యాక్సిమం జాను హర్షలకు మాత్రమే ఉంటారు. ఎందుకంటే మీరంతా కూడా మా హర్షబాబు చేసిన దానికి తనను బాగా తిట్టేశారు. అప్పుడు మా హర్ష కోపం చూశారు, ఇప్పుడు హర్ష ప్రేమను కూడా చూడాలిగా. మ్యాక్సిమం అంతా కూడా వాళ్ళ మాత్రమే శ్రావణి లాస్ట్లో వచ్చిన లేటెస్ట్గా వచ్చి అంతా నాశనం చేసేస్తుంది. ఆలోపు సైకో శ్రావణి పథకాలు రచిస్తూ ఉంటుంది. జాను రెడీ అయ్యావా అంటూ లోపలికి వచ్చిన హర్ష తన సెన్సెస్ మీద కంట్రోల్ కోల్పోతూ ఉంటే తననే చూస్తున్నాడు. క్రీమ్ కలర్ శారీ, రెడ్ కలర్ బ్లౌజ్, తడిసిన తన హెయిర్ అంతా ఒక పక్కకు తీసుకొచ్చి అటువైపు తిరిగి తన శారీకి సేఫ్టీ పిన్ పెట్టుకుంటూ ఉంది. హర్ష వచ్చింది కూడా గమనించిన జానకి పళ్ళు సెట్ చేసుకుంటూ పిన్ చేస్తూ ఉన్న తన మెడ మీద హర్ష చేతివేలి స్పర్శ తగలగానే కంగారుగా తల వెనక్కి తిప్పి వెనకే ఉన్న హర్షని చూసి రిలీఫ్ అవుతూ హర్ష మీద వాలిపోతుంది. అప్పటికే హర్ష తనని పట్టుకొని ఉండడంతో జానకి సిగ్గుతో తన కనురెప్పలు వాల్చేస్తూ తల పక్కకు తిప్పేస్తూ తన చేతిలో ఉన్న చీరను వదిలేస్తూ ఉంటే జానకి చేతిలో ఉన్న సేఫ్టీ పిన్ తీసుకొని శారీ పళ్ళు సెట్ చేస్తూ పిన్ చేస్తాడు. హర్ష చూపులు జానకిని టాప్ టు బాటం తడిమేస్తుంటే ఆ చూపుల ప్రవాహంలోనూ తట్టుకోలేక సిగ్గుగా అనిపిస్తుంటే హర్ష తన ఫీలింగ్స్ కనపడనివ్వకుండా పక్కకి తిరుగుతుంది. జాను, నీ చీరకట్టులో ఏదో కనికట్టు ఉంది, అది నన్ను, నా మనసుని ఇట్టే లాగేస్తూ నీ మీద ప్రేమను ఇంకా ఇంకా పెంచేస్తుంది. హర్ష గారు, జాను, ఈరోజు సినిమాకి వెళ్దామన్నాను కదా, కానీ నాకు సినిమా అంతా ఇక్కడే చూపిస్తున్నావు.
ఇంకా మనం సినిమాకి వెళ్ళడం అవసరమా? హర్ష అలా అంటుంటే సిగ్గుగా బయటకు పరిగెడుతుంది. వెళ్ళేది మళ్ళీ డోర్ దగ్గరికి వచ్చి, హర్ష త్వరగా రెడీ అవ్వండి, మళ్ళీ లేట్ అయింది అంటూ నన్నే అంటారు. కాసేపటికి హర్ష కూడా రెడీ అవ్వగానే వెళ్దామా అంటూ వచ్చిన జానకిని చూస్తూ ఉన్నాడు. ఏంటలా చూస్తున్నారు అంటూ తనని తాను చూసుకుంటూ ఉంటే, జాను నువ్వు బాగానే ఉన్నావు కానీ ఒక్కటే మిస్ అయిందే. అవునా ఏంటి అన్నట్టు మిర్రర్లో చూసుకుంటూ ఉంటే, జాను మూవీ టైం అవుతుంది పద అంటూ బయటకు వస్తాడు. ఏదో తక్కువైంది అంటున్నారు కానీ ఏంటి అంటే చెప్పరు. ఇందుకు అంటూ హర్ష రోడ్డు పక్కనే బైక్ ఆపడంతో అడుగుతుంది. ఇప్పుడే వస్తాను జాను అంటూ హర్ష వెళ్ళి కాసేపటికొచ్చి, ఇందాకలో ఏదో తక్కువైంది అన్నాను కదా ఇదే అంటూ జానకి చేతిలో పూలు పెడతాడు. హా, పెళ్ళానికి పూలు తీసుకొస్తే తలలో పెట్టడం కూడా తెలీదు, మళ్ళీ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్తారు అంటూ చిన్నగా గొనుగుతూ అంటున్న జానకి మాటలకి నవ్వేస్తూ అన్నీ వినిపిస్తున్నాయి అంటాడు హర్ష. హర్ష మాటలకు వినిపించాలని అనేది అంటుంది జానకి. హా జాను, ఇది రోడ్ పాప, ఇక్కడ చీరకు పిన్ పెట్టినట్టు తలలో పూలు పెడితే బాగోదు. హా అవును బాగోదు, పూలు పెడితే బాగోదు కానీ రోడ్డు మీద ముద్దులు పెట్టచ్చు, వచ్చి మెళ్ళో తాళి మాత్రం కట్టేయచ్చు అందరూ చూస్తుండగాని, కానీ పూలు మాత్రం పెట్టకూడదు. ఉఫ్, కావాలని రెచ్చగొడుతున్నావు కదా అంటూ జానకికి పూలు పెట్టి బైక్ ఎక్కి, ఇప్పుడు హ్యాపీగా కదా జాను, ఎక్కు అని అనగానే ముసిముసిగా నవ్వుకుంటూ బైక్ ఎక్కుతుంది. మిర్రర్లో జానకి నవ్వులు చూస్తూనే, జానకి నువ్వెప్పుడు నీ ప్రేమను బయట పెడతావా అని చూస్తున్నా, త్వరగా చెప్పే జాను అనుకుంటూ థియేటర్కి తీసుకెళ్తాడు. మూవీకి ఫస్ట్ టైం రావడం జానకి కూడా చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ జానకి మూవీకి వెళ్ళలేదు కాబట్టి. అనుక్షణం శ్రావణి జానకి ఎక్కడికి వెళ్ళినా తనను బ్లేమ్ చేస్తూ వచ్చిన తర్వాత ఇంట్లో తెలిసిన దానికి నన్ను గదిలో ఉంచి నువ్వు తిరుగుతున్నావా అనే శ్రావణి మాటలకి తను కూడా వెళ్ళడం మానేసింది. ఇప్పుడు హర్షతో ఇలా మూవీకి రావడం చాలా బాగుంది జానకికి. హర్ష తన మీద చూపించే ప్రేమకి పూర్తిగా హర్ష వశమైపోయింది. హర్ష మూవీ చూస్తున్నంతసేపు కూడా జానకి మూవీ కంటే తననే చూస్తూ ఉంది. తననే చూస్తున్న జానకిని చూసి ఏంటి అంటూ నవ్వుతూ ఐవింగ్ చేయగానే ఏం లేదు అన్నట్టు తల తిప్పేసి మూవీ చూస్తుంది. జానకి కోపంగా బైక్ మీద సైలెంట్గా వస్తుంది. చాలాసేపటి నుంచి సైలెంట్గా ఉన్న జానకిని చూసి బైక్ సైడ్ కాపుతాడు. హర్ష బైక్ ఆపిన కూడా జానకి ఏం మాట్లాడకుండా ఉండడం చూసి హర్ష కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా బైక్ మీద దరువేస్తూ ఉంటాడు. చివరికి జానకిని హర్ష గారు బైక్ స్టార్ట్ చేయకుండా ఇక్కడే ఉన్నారేంటి, ఇంటికి వెళ్ళేదేం లేదా అంటూ అనగానే, హా మాట్లాడకుండా స్ట్రైక్ మొదలెట్టావు కదా, అందుకే ఎంతసేపు అలా ఉంటావో చూద్దామని. అయినా ఎంత హ్యాపీ వచ్చాము, ఎందుకు జాన్ ఇలా స్పాయిల్ చేస్తావు మూడ్ మొత్తం. నేనా, అంతా మీరు చేసి నన్నంటారా? అక్కడ వాళ్ళని ఎందుకు కొట్టారు? మీకు అంత కోపం ఎందుకు? ఈ కోపంలో ఎప్పుడేం చేస్తారనేది కూడా ఆలోచించరా? వాడు నిన్ను కామెంట్ చేశాడు జాను, వాళ్ళు వాడికి సపోర్ట్ చేశారు, అందుకే కొట్టాను. అయినా నా పెళ్ళాన్ని కామెంట్ చేస్తే చేతికి గాజులేసుకొని ఉండాలా? ఇదో ఈ కోపమే, ఎప్పుడేం చేస్తారో తెలీదు. అంతా మనసుకి నచ్చినట్టు మీకు తోచినట్టు చేస్తారు. ఒక్కసారి కూడా ఆలోచించరు. కాసేపు ఆగి ఆలోచించాలి కదా. ఇంత ముక్కోపం ఎందుకు మీకు? అయినా వెళ్దామనగానే వచ్చాను చూడు, నన్ను నేను అనుకోవాలి అంటూ బైక్ దిగి నడుస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. ఒసే జాను, ఎక్కడికే, బైక్ ఎక్కు అంటున్న హర్ష మాటలకి వెనక్కి తిరిగి నాకేం అవసరం లేదు, ఇప్పుడు మీతో ఎక్కడికి బయటికి రాను అంటూ నడుస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. ఒసే ఒసే అలిగావా జాను? జాను, నీకు కూడా అలగడం వచ్చా? పెళ్ళం అనే పోస్టుకి వచ్చేసరికి అలగడం నేర్చుకున్నావా అంటూ బైక్ దిగి, జాను నాతో రాను అంటే ఇంకెవరితో వెళ్తావే అంటూ పరిగెడుతూ వెళ్ళి
జానకి పట్టుకొని బ్రతిమలాడుతూ కూల్ చేస్తున్నాడు హర్ష. వింటున్నారా? హర్ష బాబు బ్రతిమలాడుతున్నాడు. హర్ష గారు, ఏంటిది? నన్ను ఇలా ఎత్తుకున్నారు, వదలండి అంటున్న జానకి మాటలకి నవ్వేస్తూ, మనం ఏదైనా ఒక్కసారి చెప్పేది విన్నావా? నీకు నచ్చినట్టు చేస్తాను, లేదా నాకు నచ్చిందే చేస్తాను. అది హర్ష అంటే. నువ్వు రాను అంటే ఊరుకుంటానా? ఇలా ఎత్తుకొని మరీ తీసుకెళ్తాను, అప్పుడు నువ్వే వస్తావు అంటూ బైక్ దగ్గరికి తీసుకెళ్తాడు. హర్ష గారు, మీరేం అనుకోను అంటే ఒక మాట. మీకు కొంచెం కాదు కాదు చాలా ఇగో ఉంది మిస్టర్ యాటిట్యూడ్. మీరంటున్న జానకి మాటలకి నవ్వేస్తూ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఇచ్చావుగా, మీకు అలా అర్థమైందా అంటూ తల కొట్టుకుంటున్న జానకిని చూస్తూ, జాను ఐ లవ్ యూ అంటూ నవ్వుతూ చెప్తాడు. జాను, ఇప్పుడు నాకు జాబ్ ఉంది కదా, ఏదైనా మంచి ఇల్లు చూసుకుని షిఫ్ట్ అవుదామా? ఎందుకు హర్ష గారు, ఈ ఇల్లు బాగానే ఉందిగా. బాగానే ఉంది జాను, కానీ నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేవేమో అని అంటున్నా. ఫస్ట్ టైం మీతో కలిసి అడుగుపెట్టిన ఇల్లు, ఇప్పుడు బాగున్నామనేసి ఈ ఇల్లు చేంజ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అయినా మీరే అడ్జస్ట్ అవ్వగలేంది, నేను అవ్వలేనా? నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది, మనం ఇక్కడే ఉందాం హర్ష గారు. ఓకే జాను, నువ్వెలా అంటే నేను అలానే ఉంటాను. ఓకే, నేను ఆఫీస్కి వెళ్తాను, జాగ్రత్త జాను అంటూ వెళ్ళిపోతాడు. రోజుకు అలానే ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. అసలైన ఆనందాలు చూస్తున్న జానకికి కాలం కూడా తెలియడం లేదు, ఆనందంగా ఉంది. హర్ష పక్కనే ఉంటే ఆకాశం చేతికి అందినట్టుంది. తనకు హర్ష తన మీద ప్రేమను చూపిస్తుంటే తన అదృష్టానికి తనలో తానే మురుచుకుపోతుంది. రోజు మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ వచ్చాక కాసేపు తనతో కలిసి మాట్లాడడం, అప్పుడప్పుడు అలకలు గొడవలు బుజ్జగింపులు. జానకి ప్రపంచం పూర్తిగా మారిపోయింది. తన ప్రపంచమే హర్ష అయిపోయాడు. ఈవినింగ్ హర్ష కోసం వెయిట్ చేస్తున్న జానకి డోర్ సౌండ్ అవ్వడంతో హర్షనే అనుకుంటూ వస్తున్నా హర్ష గారు అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ హ్యాపీగా అమ్మ అంటూ హక్ చేసుకుంటుంది. చూసారండి ఎలా ఉంది ఈరోజు ఎపిసోడ్? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హర్ష అస్సలు బ్రతిమిలాడ్డు కదా, అలాంటిది జానకిని భలే బ్రతిమిలాడుతున్నాడు. అలాగే హర్షని ఇప్పటి వరకు అందరం తిట్టుకున్నాం కదా, మరి హర్ష ప్రేమ ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్లో చూశారు కదా. మరి ఇక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ గుడ్ నైట్. వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.